శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఆగస్ట్ నుండి 31 ఆగస్టు అంటే 2026 మన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ప్లానెటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం చెప్పుకుందామండి. వృషభ రాశిలో కుజుడు, అలాగే మిథున రాశిలో కుజుడు. మిథున రాశిలో కుజుడు 3వ తారీఖు నుంచి వస్తున్నాడు. అలాగే బుధుడు మిథున రాశిలో బుధుడు అంటే బుధ కుజుడు కాంబినేషన్. రవి గురు బుధుడు కూడా ఆల్మోస్ట్ మారిపోతాడు. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో వస్తున్నాడు. రవి బుధ గురువులు కర్కాటక రాశిలో ఉంటారు. రవి బుధ కేతువులు మళ్ళీ సింహరాశిలో ఉంటారు. వీళ్ళందరూ అంటే రవి ఆల్మోస్ట్ 27వ తారీఖుని 17వ తారీఖు నుంచి ఏమో రవి సింహరాశిలో 22 బుధుడు సింహరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశిలో నీచ స్థితిలో ఉంటాడండి ఆయన. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మనకి మీనరాశిలో ఉన్నాడు. ఇలా ప్లానెటరీ పొజిషన్ ఉంది. మీనరాశి అనేది చివరిది, ఆఖరిది, లాస్ట్ది అయినటువంటి మీనరాశి వారికి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉంటాయి? బాగున్నాయండి. మీరు కూడా రెడీగా ఉండొచ్చు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. ఎందుకురా ప్రతి వాడికి ఫారిన్ కంట్రీస్ అంటావు అని మీరు అనొచ్చు. నన్ను ఏంటంటే నా సొంత కవిత్వం ఏం కాదు కదండి, మీ సరదా కోసం చెప్తానా. మీ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా అలా చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి, మీ లగ్నంలోనే మీ రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు, ఏలినడిసిన ప్రభావము. కానీ అక్కడ గురుదృష్టి ఉంది. అంటే శని ఎక్కడున్నాడు? మీనరాశిలో గురుడు హౌస్లో ఉండి గురుడు చేత చూడబడుతున్నాడు కదా. మరి శని చెడు ఫలితాలు ఇస్తాడా? తక్కువ ముఖం పట్టిస్తాడు. ఎక్కువగా మిమ్మల్ని హింసించాడు. భగవంతుడి దేవాన్ని మనల్ని కాపాడుతాడు. మీరు చేసుకునే పుణ్యము, మీరు చేస్తున్నటువంటి పూజలు. అలాగే ధనస్థానాధిపతి మీకు చతుర్థ భావంలో ఉన్నాడు. అంటే ఏంటి? ధనం బాగా ఉంటుందండి. అలాగే తండ్రి గారి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. తండ్రి గారి యొక్క ధనము కూడా ఉంటుంది. ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. ముఖవర్చేసి పెరుగుతుంది. అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు బాగా ఉంటాయి. అది గ్రేట్, బ్రహ్మాండంగా ఉంటాయి. ధనం విషయంలో ఏమాత్రం ఆటంకాలు పడరు. ఇళ్ళు కొనుక్కుంటారు. 4th భావంలో కుజుడు బుధుడు అంటే ఇళ్ళు ఉంటాయి. సొంత ఇళ్ళు అంటే సపోజ్ అపార్ట్మెంట్స్, సొంత గృహమో, లేకపోతే వాహన సౌఖ్యమో, ఇవన్నీ మీకు ఉన్నాయి. తర్వాత రైతులకు బాగుండడమో. బుధుడు మ్యూజిక్, కుజబుధుల కాంబినేషన్ ఇంజనీరింగ్, జ్యోతిష్ విద్య, మ్యాథమెటిషియన్, అలాగే ఆడిటర్స్ గాను బ్రహ్మాండంగా మీరు ఉంటారు. సూపర్గా ఉంటారు. అంతేకాకుండా 4th భావం కుజుడు ఉండడం వల్ల విదేశాలు పర్యటన చేస్తారు. 2 రీజన్స్ చెప్తా. ఒకటి ఏంటంటే, 2nd హౌస్ లార్డ్గా 4th భావంలో అంటే ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు. 4th భావంలో మిథున రాశి అవ్వడం వలన కుజుడు మిథున రాశిలో కుజుడు ఉంటే ఆ పర్సన్స్ మీరు విదేశాలు వెళ్తారు. అందున ఆయన రాహు నక్షత్రంలో ఉంటే మృగశిర ఆర్ద్ర నక్షత్రం ఉన్న ఆర్ద్ర నక్షత్రం మంచి ఇంపార్టెంట్, వెళ్తారు. చతుర్థ భావం కంఫర్టబుల్గా ఉందండి. మీకు చక్కగా వాహనాలు కొనుక్కుంటారు. ఎక్కువగా విద్యలో బాగా రాణిస్తారు. పంచమస్థానం అదిరిపోతుంది మీకు. పంచమస్థానం రబుధులు అంటే దీర్ఘాయుషవంతులైన కుమారులు ఉంటారు. పంచమస్థానంలో గురుడు ఉన్నాడంటే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంటే పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. గురుడు పంచమంలో ఉన్నాడంటే కింద జన్మ పుణ్యం ఉపలం ఉంటుంది. వేదశాస్త్ర విద్య వస్తూ ఉంటుంది. మీకు వేదశాస్త్ర పండితులు అవుతారు. అలాగే పంచమ భావంలో రవి గురు బుధులు ఉన్నారంటే మీకు యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే మతపరమైన విద్యలు బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే మీకు సాధారణంగా బతకడం కంటే ఉన్నతంగా రాణించాలంటే మీకు ఒక ఇష్టం అండి. అంతేకాకుండా ప్రజాసేవలోనూ ప్రజా కార్యక్రమంలోనూ తరచూ ఎక్కువగా పాల్గొనడము, మీకు ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్లో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా మీరు స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారండి. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి మీకు రవి గురుల కాంబినేషన్ వల్ల. అంతేకాకుండా మీరు సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ, నృత్య కళాకారులు కానీ మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఎంత బాగుందండి. 6వ భావంలో రవి కేతు బుధులు, సూపర్. అంటే ఏంటి అంటే రవి బుధులు కాంబినేషన్ బుధాదిత్య యోగం అని చెప్తామా? ఓకే. 6వ భావంలో రవి ఇంకా కేతువు ఉన్నారు. 6వ భావంలో రవి కేతువులు కాంబినేషన్ అంటే శుభ ఫలితాలే కేతువు ఇస్తాడు. రవి బుధులు ఉన్నారంటే బుధాదిత్య యోగాన్ని ఇస్తాడు. అంటే ఏంటి? సేవక జనం లేకుండా లారీ రిలేటెడ్ సంబంధించిన కోర్టు సంబంధించిన విషయాల్లో గెలుస్తూ సేవకా జనాన్ని ఉంటూ నిజంగా అదృష్టాన్ని మీ దగ్గర ఉంచుకుంటూ విదేశాలు పర్యటన చేస్తూ స్టాంపింగ్ అవుతూ ఎంతో అదృష్టంగా మీరు బ్రహ్మాండంగా ఉంటారు రవి బుధుల వల్ల. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. రవి కనుక 6వ భావంలో ఉంటే చిన్న ప్రాబ్లం ఉంటుందండి. అంటే కొంతమందికి మాత్రమే ఉంటుంది ఇది. ఏంటి? ఒకటి ఏంటంటే మీరు జనరల్గా వాహనముల నుండి పడిపోతారు. పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు చేస్తున్న ప్రయాణంలో వాహనములు బండి మీద వెళ్తూ పడిపోవడానికి అవకాశం ఉంది. అందరికి కాదు, కొంతమందికి ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు. పడిపోవడం వల్ల కానీ, అంటే పశువులు పొడుస్తాయి, కొమ్ములున్న పశువులు పొడుస్తాయి పడడం వల్ల కానీ, ప్రయాణంలో దొంగల వల్ల కానీ, లేకపోతే మీ తల్లిగారి వల్ల కానీ కొద్దిగా మీరు బాధలు ఉన్నాయి అని చెప్పచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. రవి బుధులు కలిసి ఉన్నారు కాబట్టి, బుధాదిత్య యోగంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. క్లారిటీగా ఉంది చూసారా? ఈ రీజన్స్ అలా చెప్పాలి. అయితే ఎందుకంటే మీరు వినరు, నమ్మరు నన్ను. సరే, శుక్రుడు సప్తమంలో శుక్రుడు ఉన్నాడండి, తప్పు. అష్టమాధిపతిగా అయ్యాడు, పైగా శని కూడా చూస్తున్నాడు. అంటే హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉందండి. అష్టమాధిపతి సప్తమంలో ఉండడం వలన భార్యాభర్తల దాంపత్య జీవితంలోనూ ఇబ్బందులు, అలాగే భార్యాభర్తలు దూరంగా ఉండడము, లేకపోతే ఆలస్య వివాహాలు జరగడము, అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు, ఈ 4 ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. మరి ఏం చేయాలయ్యా? ఏమీ లేదండి. చిన్న చిట్కా ఏంటంటే అమ్మవారిని పూజించడం, లలిత సహస్రనామాలు చదువుకోవడం, లేకపోతే ధూమ్ దుర్గా అయినమా చదువుకోవడం, అదే వెంకటేశ్వర స్వామి ఆరాధన. ఎందుకు చెప్తున్నా ఇలాగా? శని కుజు శుక్రుల కాంబినేషన్ వల్లనే. ప్లస్ శని కూడా శివుడికి అభిషేకాలు చేయడం వల్ల శాంతి ఇస్తాడు కాబట్టి అభిషేకాలు చేసుకుంటాం మనం. సో ఈ విధంగా ఇంకొక చిన్న విషయం చెప్పాలి. భాగ్యస్థానం ఎక్కడ తగ్గలేదని మీకు. అంటే తగ్గలేదంటే భాగ్యాధిపతి చాలా బాగున్నాడు, భాగ్యాధిపతి 4వ భావంలో కూడా ఉన్నాడు. అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ, మీరు చేస్తున్న ప్రతి వ్యాపారాలను బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డబ్బు సంపాదించుకుంటారండి. కుజుడు చూస్తున్నాడు కదా. అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా ఉద్యోగం నిలబడి బాగా సంపాదించుకుంటారు. డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. భాగ్యస్థానానికి, లాభస్థానానికి గురుదృష్టి ఎప్పుడైతే ఉందో వాళ్ళు అంతులేని సంపద గలవారు అని చెప్పచ్చు. లక్ష్మీ ప్రసన్నత గలవారు, లక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు గలవారు, మీ నట్టింట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా మీ జాతకాల రీత్యా చూసుకోండి. బట్ ఇదంతా గోచార ప్రకారము, ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు. ఈ విధంగా మీనరాశి వారికి ఉంది. నేను డాక్టర్ మీ వాటర్ ఆదినారాయణరావు శర్మ అండి. మీరు ప్రతిసారి చెప్తున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. మీరు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా సరే జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే, ఒకసారి నేను మీకు బాగా చెప్పినట్టు అనిపిస్తే మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఎక్కడ పుట్టారు ప్లస్ టైమ్ ఆఫ్ బర్త్ అని అన్నీ ఉంటాయి కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలండి. ఒకవేళ నేను షూటింగ్లో ఉంటే నాకు మెసేజ్ పెట్టేయండి. కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్లో 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, నేను లిఫ్ట్ చేస్తాను. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చెప్పాలంటే మీరు మీ వాస్తు రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నా పేరు అంటే మీ పేరు అని అర్థం. మొదటి అక్షరంతో ఏ ఫేస్ కలిసి వస్తుంది, నేను ఏ తూర్పు వైప, పడమర వైప, ఎక్కడ ఏ ఇంట్లో నివాసం ఉంటే నాకు మంచి సంపదలు కలుగుతాయి, అదే అదృష్టం కలుగుతుంది అనేది మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయించండి, మెసేజ్ పెట్టచ్చు, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో మనం చెప్పుకున్నామండి ఎలా ఉంటుందనేది. మరి కొద్దో గొప్ప మనం పరిహారాలు చెప్పుకోవాలి కదా. ఈ పరిహారాల్లో ఫస్ట్ పరిహారం
సంకటహర గణపతి వినాయకుడు ఈ నెలలో 2 సార్లు వస్తున్నాయండి. సంకటహర గణపతి మనం పూజ చేయడం చాలా పవర్ఫుల్. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి పూట మనం వినాయకుడిని పూజించడమే. ఆయన పూజించడం వల్ల సర్వ కార్యాలు, సకల పనులు, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, అలాగే మన కోరిక కార్యసిద్ధి అన్నీ ఆ గణపతి చూసుకుంటాడు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ నెల మొత్తం కూడా గణపతి ఆరాధనతో సరిపోతుంది. అత్యంత ఇష్టమైనది అమ్మవారికి వరలక్ష్మి వ్రతం. ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం చేస్తాం. మంగళగౌరి అమ్మవారి చేస్తూ ఉంటాం. అలాగే శ్రావణ శుక్రవారం పాటు మీరు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. సో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించాలని మనం అంటే అందరూ కూడా మనం ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ ప్రసన్నత కావాలంటే అమ్మవారి యొక్క పూజలు కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, ఎర్రని పుష్పాలతోటి అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి మనం పౌర్ణమి కానీ అమావాస్య పూట కానీ మీకు ఇప్పుడు వీరుంటప్పుడు హోమం చేయించుకోవాలండి. హోమం చేయించుకోవడం వలన అంటే మనం మంచి యోగాలు కలగడము, చండీ హోమం ఉంటాం కదా, ఆ హోమాలు కానీ, అంటే అభిషేకాలు కానీ, కుంకుమ పూజలు కానీ, మనకి ఏది తోస్తే అది అమ్మవారు మనకి రాసిపెట్టే, భగవంతుడు ఏది రాసిపెట్టే అది చేయడం వలన శనీశ్వరుడు వలన మిగతా గ్రహాలు రాహుకేతుల వలన దోషాలు చక్కగా పరిహారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.